తెలంగాణలో ఈ నెల 19 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఇవాళ రేపు అన్ని జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే 48 గంటల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై గరిష్టంగా 33.5 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. ఇక నిన్న కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. తెలంగాణలో ఈ ఏడాది సరిగ్గా వర్షాలు కురవడం లేదు. ముందుగానే రాష్ట్రంలోకి నైరుతి ప్రవేశించినప్పటికీ జూన్ నెలలో 28% లోటు వర్షపాతం నమోదైంది. జులై నెలలో ఇప్పటి వరకు 13% వర్షపాతం లోటు నమోదైందని భారత వాతావరణ శాఖ గణాంకాలు వెల్లడించాయి. రాష్ట్రంలోని 340 మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా 281 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాల సమయంలో సాధారణంగా ఏర్పడే అల్పపీడనాలు గత నెల నుంచి ఏర్పడకపోవడమే ఈ లోటు వర్షపాతానికి ప్రధాన కారణమని ఐఎండీ పేర్కొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ శివ. ఋతుపవన ద్రోణి ప్రభావంతో నైరుతి ఋతుపవనాల స్పీడప్ తోటి ఈ నెల 19 వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న పలు జిల్లాల్లో కూడా వర్షం పడింది. తేలికపాటి నుంచి ఒక మోస్తారు కురిసే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వర్షం పడే అవకాశం ఉంది. దీంతో పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే 48 గంటల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్టంగా 33.5 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంది. సో గడిచిన 24 గంటల్లో పలు జిల్లాల్లో వర్షం పడింది. ముఖ్యంగా ఇటు గద్వాల్ జిల్లా జోగులాంబ, గద్వాల జిల్లా ఉండవల్లిలో అత్యధికంగా 3.3 సెంటీమీటర్లు కురవగా, మంచిర్యాల జిల్లా ఇటిక్యాలలో 1.7 సెంటీమీటర్లు, కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లా కౌటాల్లో 3.1 సెంటీమీటర్లు, కుమ్రంభీం జిల్లా చింతాల మానేపల్లిలో 1.8 మీటర్లు, మంచిర్యాల జిల్లా వేమనపల్లిలో 2.8 సెంటీమీటర్లు, ములుగు జిల్లా వాజేడులో 1.8 సెంటీమీటర్లు, ములుగు జిల్లా కన్నాయిగూడెంలో 1 సెంటీమీటర్ వర్షం, మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో 1.7 సెంటీమీటర్లు, ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో 1.6 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న నమోదైంది. సో రాబోయే రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వర్షం ఇంకా మరింతగా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. అయితే వాతావరణ కేంద్రము, అటు భారత వాతావరణ శాఖ, హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పినటువంటి శాస్త్రవేత్తల ఇన్ఫర్మేషన్ ప్రకారము భారీగా మాత్రం వర్షపాతం నమోదు కావడం లేదు. మొత్తం తెలంగాణలో 621 మండలాలు ఉన్నాయి. 621 మండలాలకు గాను 340 మండలాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. 281 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. అంటే ఇక్కడ ఏ మండలంలో చూసినా సరే, ఏ గ్రామంలో చూసినా సరే పడాల్సినంత వర్షం పడలేదు. అంటే సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదు కాకపోవడంతో ఈసారి ఖరీఫ్, వర్షాకాలం, వానాకాలం సీజన్ సంబంధించినటువంటి పంటలకు సాగునీరు అందే విషయంలో చాలా ప్రశ్నార్థకంగా ఉందని చెప్పొచ్చు. అన్నదాతలు కూడా ఆందోళన చెందుతున్నారు. సో దీనికి నైరుతి ఋతుపవనాలు వస్తున్నాయి, ముందుగానే వచ్చాయి. ఈసారి మే నెల ప్రారంభంలోనే నైరుతి ఋతుపవనాలు వచ్చాయి. దీంతో ఇక భారీగా వర్షపాతం నమోదవుతుంది అని అందరూ అనుకున్నారు. శాస్త్రవేత్తలు అదే విషయం చెప్పారు. కానీ సడన్ గా నైరుతి ఋతుపవనాలు ఎఫెక్ట్ ఎక్కువగా జూన్ నెలలో కనిపించలేదు, మే నెలలో కనిపించాయి. నైరుతి ఋతుపవనాలు ప్రవేశానికి తగిన విధంగా అల్పపీడన ప్రభావం ఎఫెక్ట్ లేకపోవడంతో వర్షాలు తగ్గిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. సో ఇది చాలా వ్యవసాయ రంగానికి కీలకమైనటువంటి నైరుతి ఋతుపవనాలు ఈసారి చాలా మార్పులు చేసుకున్నాయని కూడా పలు అధ్యయనాలు వెల్లడించాయి. ముఖ్యంగా హిందూ మహాసముద్రం,
వేగంగా వేడెక్కడంతో మెరిడియల్ థర్మల్ గ్రేడియంట్ బలహీనపడి ఋతుపవనాల గమనం మందగిస్తుంది. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా కూడా ఈ సీజన్ లో కురిసేటువంటి వర్షాలు చాలా హెచ్చు తగ్గులు కనిపిస్తాయి, ఎక్కువ తక్కువలు కనిపిస్తాయి. దీని ప్రభావము వాతావరణం పైన చాలా ఎఫెక్ట్ గా ఉందని కూడా అంటున్నారు. జూన్ 1 నుంచి నైరుతి సీజన్ మొదలైంది. ఈసారి ముందుగానే నైరుతి ఋతుపవనాలు జూన్ లో నమోదు కావాల్సిన వర్షపాతం ముందుగానే మే చివరి వారంలో నైరుతి ఋతుపవనాలు రావడం వల్ల అప్పుడు మొదలైంది, వర్షం పడ్డది. జూన్ లో పడాల్సినటువంటి వర్షం మే చివరి వారంలో పడడం వల్ల జూన్ మాసంలో మనకు సగటు వర్షపాతం చాలా తక్కువగా కనిపిస్తుంది. సో ఈ ఎఫెక్ట్ తోటి చాలా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు ఏపీ, తెలంగాణలో కూడా భారత వాతావరణ శాఖ పలు అధ్యయనాలు చేసింది. సో అధ్యయనాల ప్రకారం తీసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కువ రోజులు వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ తెలంగాణలో ఆ రోజులు తగ్గుతున్నాయి. నైరుతి సీజన్ లో 2015 నుంచి 2024 మధ్య కాలంలో దక్షిణ తెలంగాణ జిల్లాలో వర్షాలు కురిసే సంఖ్య పెరిగింది. ఆ పెరుగుదల సగటున 6 నుంచి 10 రోజుల వరకు ఉంది. ఇక రాష్ట్రంలోని ఈశాన్య జిల్లాలో ఒక మోస్తారు వర్షాలు కురిసే రోజుల సంఖ్య కూడా 16 నుంచి 18 మధ్య ఉంది. దక్షిణ జిల్లాలో ఆ సంఖ్య 6 నుంచి 8 రోజులు మాత్రమే. దీంతో అటు ఉత్తర జిల్లాలో, అటు దక్షిణ జిల్లాలో, తూర్పు జిల్లాలో భారీ వర్షాలు కురిసిన రోజులు పెరిగాయి. కానీ కంటిన్యూగా మాత్రం వర్షాలు పడడం లేదు. అంటే ఒకటేసారి పడ్డ వర్షం సడన్ గా పడుతుంది శివ, తర్వాత ఒక 2-3 రోజుల వరకు కంటిన్యూ ఉండట్లేదు. అంటే మనకు విస్తారంగా వర్షాలు పడాల్సిన అవసరం ఉంది. భారీగా వర్షం పడుతుంది, ఆ వర్షం అంతా కూడా భూమిలోకి ఇంకిపోతుంది. మళ్ళీ కొద్దిసేపటికి అసలు వర్షం కురిసిందా లేదా అనేటువంటి ఆనవాళ్లు కూడా కనిపించకుండా పోతున్నాయని భారత వాతావరణ శాఖ IMD చేసినటువంటి అధ్యయనాల్లో వెల్లడించింది. అంటే చాలా గణనీయమైనటువంటి మార్పులు వాతావరణంలో కనిపిస్తున్నాయి. దాంతో లోటు వర్షపాతం నమోదవుతుంది. విస్తారంగా 3-4 రోజుల పాటు కంటిన్యూగా కురవాల్సినటువంటి వర్షాలు కురవడం లేదు. దీంతో వరదలు రావడం లేదు. వరదలు రాకపోయేసరికి చెరువులు నిండడం లేదు, వాగుల ప్రవాహం ఉండడం లేదు. సో దీంతో నదుల ప్రవాహం కూడా ఉండడం లేదు. సో ఈ విధంగా చూసుకునేసరికి ఏంటంటే వర్షపాతం చాలా తక్కువగా నమోదవుతుంది. ప్రవాహంలు ఎక్కువగా లేకపోవడంతో కూడా అన్నదాతలకు ఇబ్బంది అవుతుంది. భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయే అవకాశం ఉంది. జూన్ నెలలోనే 23% లోటు వర్షపాతం, జూలైలో ఇప్పటి వరకు 13% లోటు వర్షపాతం నమోదైందంటే ఇక 15 రోజులు అత్యంత కీలకమైనటువంటి దశ ఇది. ఈ దశలో భారీగా వర్షాలు పడాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అన్నదాతలు కూడా ఆకాశం వైపు వర్షం ఎప్పుడు కురుస్తుందని ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికీ చాలా జిల్లాలో మొలకెత్తినటువంటి పత్తి విత్తనాలను కాపాడుకోవడానికి రైతులు చాలా శ్రమకు చేస్తున్నారు. బయట నుంచి వాటర్ తీసుకొచ్చి ట్రాక్టర్ల ద్వారా కానీ, వాటర్ ట్యాంక్ల ద్వారా కానీ, ఎక్కడైతే దూరంగా వాటర్ సోర్స్ ఉంటుందో అక్కడి నుంచి పైప్ లైన్ వేసుకోవడం ద్వారా కానీ పత్తి విత్తనాలను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు పత్తి ముక్కలను. ఇక వరి పంటకు సంబంధించిన అయితే నాట్లు కూడా స్పీడప్ అయ్యాయి. వరి నాట్లు కూడా వేస్తున్నారు కాబట్టి ఇక భారీగా సాగునీరు అయితే ఇటు వరి పంట కూడా అందాల్సిన అవసరం ఉంది. ఇక పసుపు, మొక్కజొన్న, మిర్చి పంటలు కూడా మరికొన్ని రోజులైతే సాగు ప్రక్రియ ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో భారీగా వర్షాలు కురిసి లోటు వర్షపాతాన్ని అధిగమించి అధిక వర్షపాతం పడితేనే ఈసారి వ్యవసాయ రంగానికి పురోగతి ఉండే అవకాశం ఉంది, పంటలు పండే అవకాశం ఉంది. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ.